కనెక్ట్ ద డాట్స్ యూ విల్ నో హౌ దే ఆర్ డూయింగ్ ద రూట్ మ్యాప్. ఇవన్నిటికంటే మేజర్ తలకాయ నొప్పులు ఏంటంటే, నేను ఓపెన్గా చెప్పాను, అది కరెక్టో రాంగో నాకు తెలియదు. ఈ నైజీరియన్స్ వాళ్ళని మనం ఎందుకు రెంట్కి ఇవ్వాలండి? ఎందుకు ఎంకరేజ్ దొరికిన దాంట్లో కూడా నైజీరియన్స్ అంత నైజీరియన్సేనండి మేజర్ అలవాటు చేసింది నైజీరియా. ఓకే, వాళ్ళు ప్రతి దగ్గర యాప్రాల్ సైనిక్ పూరి ఉండి మాకు మేము అల్వాల్లో ఉండేటప్పుడు మేము రేస్ చేసాం వాయిస్, ఇంటింటికి వెళ్ళి చెప్పాం, సార్ దయచేసి మీరు ఎవరికైనా రెంట్కి నైజీరియన్స్ మాత్రం ఇవ్వకండి. వాళ్ళు లేదు మీరు అట్లా ఎట్లా అంటారు, వాళ్ళు దాంట్లో మంచి ఉండొచ్చండి, కానీ మన పిల్లలు చెడిపోతున్నారే. అవును, 180% వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. మరి వాళ్ళు స్టూడెంట్ మీద వస్తున్నారు, వీసా మీద వచ్చి వాళ్ళంతా ఈ డ్రగ్స్ సరఫరా చేసి సినిమా ఇండస్ట్రీలో దీంట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్కి వీళ్ళకి వాళ్ళకి అన్నిటికీ సరఫరా చేస్తున్నారు. మన పిల్లలు చెడిపోతున్నారు కదా. మన అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నారో వాళ్ళకి ఆదాయం ఏముందండి చెప్పండి. వాళ్ళకి ఆ హీరోయిన్కి ఇది కావాలంటే ఇస్తాడు, నువ్వు డ్రగ్స్ తీసుకురా నీకు రోల్ ఇస్తా. నిజంగా సినిమా ఇండస్ట్రీలో అంతమంది తీసుకుంటున్నారా? ఎందుకు తీసుకోవటం లేదు తెలియదా? బట్ పెట్టమనండి. అకున్ సబర్వాల్ గారు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదు? మరి పెట్టమనండి సార్. మరి అంత పెద్ద డీప్ లెవెల్ వన్ ఆఫ్ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్స్, మరి ఆయన సడన్గా లీవ్కి ఎందుకు వెళ్ళిపోయాడు? వై డిడ్ యూ గో టు యూఎస్ఏ టు స్టడీ ఆన్ స్టడీ లీవ్? ఓకే, మరి అదే అర్థం చేసుకోవాలి. ఒక ఆఫీసర్ అంత సిన్సియర్గా పనిచేసినప్పుడు, ఆయన అంత ముందుకు వచ్చినప్పుడు ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి కదా. లీగల్ సిస్టమ్ ఆల్సో, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. మా దగ్గర రాలే ఇంకా ఓన్లీ సినిమా వాళ్ళు, ఎలైట్ పీపుల్, లేదా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు లేనటువంటిది ఒక వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళు కూడా మనుషులే కదా, మన సమాజంలో తిరిగిన వాళ్ళే కదా. వాళ్ళు ఎంత ఎలైట్ ఉన్నా కానీ నార్మల్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. రేపటి రోజు వాళ్ళు కూడా దిగుతారు కదా. వాళ్ళ పైసలు పోతే, వాళ్ళ పిల్లలు అడిక్ట్ అయితే వాళ్ళ పైసలు పోతే వాళ్ళు కూడా రావాల్సిందే. మనకంటే ఇంకా లో స్టేట్కి వెళ్ళిపోతారు. అప్పుడు డబ్బులు అన్ని ఎవ్రీ టైం డబ్బు కాపాడదు కదా. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే ఇట్స్ ఎ కలెక్టివ్ కొలాబరేషన్, అందరు కలిసి చేయాల్సిన పని ఇది. అందరికీ ఏం చేయాలి? వాడేదో డ్రగ్ పెడ్లర్స్ ఉంటే ఇప్పుడు నైజీరియన్స్ ఉన్నారు, వాళ్ళని పంపించేయడం బెటర్. బాబు మీకు మాకు సంబంధం లేదు, మీరు మా దేశంకి వచ్చి ఉద్ధరించేది లేదు, మేము మీ దేశంకి వచ్చి ఉద్ధరించేది లేదు. మీ దగ్గర ఏదో దుబాయ్లో ఉన్నట్టు ఆయిల్ ఉన్నది, మీ ఆయిల్ మాకు కావాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళతో వచ్చేది ఏం లేదు. ఎందుకు అవసరం లేదండి. నైజీరియన్స్కి ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఎవరైనా డ్రగ్ పెడ్లింగ్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ దొరికితే దయచేసి డిపోర్ట్ చేసేయడం బెటర్. పేపర్లో పబ్లిష్ చేయాలి, పేపర్లో మీడియాలో విపరీతంగా పబ్లిష్ చేయాలి. ఏంటంటే వాళ్ళ ఎంబసీకి కూడా చెప్పాలి, మేము ఇది రూల్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఖతార్ అనే ప్లేస్ ఉన్నది, మా కజిన్స్ వాళ్ళు వెళ్ళారు. అక్కడ వెళ్ళేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో మధ్యలో ఏదో ఫ్లైట్ ఏదో ఎన్ రూట్ ఆపారు, దోహా దగ్గర కూడా ఆపితే సమ్ 4-5 hours గ్యాప్ ఉండే. గ్యాప్ ఉంటే వాళ్ళందరూ లేడీస్ తెలుసు గోల్డ్ అక్కడంతా అమ్ముతారు కాబట్టి లేడీస్ షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్ వెళ్తే వాళ్ళు షాపింగ్కి వెళ్తుంటే షాపింగ్కి వెళ్ళి కొంటుంటే ఏం పెద్ద సీసీటీవీస్ అవన్నీ కూడా లేవు. సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. వాళ్ళు నమాజ్ టైం అయిన అమ్మ అని చెప్పి వాళ్ళు నమాజ్కి వెళ్ళిపోయారు. మొత్తం ఎంటైర్ ఏరియా వాళ్ళు మళ్ళీ నమాజ్ వెళ్ళేసి వీళ్ళు కొనుక్కొని వచ్చారు. దాని తర్వాత వాళ్ళు అడిగారు, అవును మీరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా, మా ఫ్లైట్ టైం అని చెప్పి గోల్డ్ తీసుకొని వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే, ఏం లేదంటే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో పట్టుకొని ఈ 2 తీసేస్తామని చెప్పేసి. ఓకే, మరి భయం ఉంది కదా, చేయమనండి అక్కడ. అది ఏంటంటే ఫియర్ ఆఫ్ ద లా ఉండాలండి. లా తెలుసుకోవాలా, ఫియర్ ఆఫ్ ద లా ఉండాలి. పోలీస్ వల్ల కూడా అది ఎంపవర్మెంట్ ఉంటుంది. కష్టపడి పోలీసు వాళ్ళు పట్టుకొని వస్తారు, రాని నెక్స్ట్ డే బెయిల్. మరి వాళ్ళు ఏం చేస్తారు? లాలో ఉన్న డిస్క్రిపెన్సీస్ కూడా మనం. అతని పేరేదో ఉంది సినిమా వాళ్ళు దొరికిన దాంట్లో, అతను కూడా అతనే, సమ్ పేరు గుర్తు రావట్లేదు కానీ ఆయనది కూడా అంతే. వరుసగా 2 సార్లు 3 సార్లు బెయిల్తో ఎప్పుడు పట్టుబడ్డా వాడే పడతాడు. అసలు కొన్నిసార్లు ఎన్కౌంటర్ చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎన్కౌంటర్ చేయడం హ్యూమన్ రైట్స్. డ్రగ్స్ తీసుకునే వాళ్ళం కాదు, ఈ 10 సార్లు డ్రగ్స్ అమ్ముతూ దొరికినవాడు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు? కరెక్టే, కానీ ఎన్కౌంటర్ ఇస్ నాట్ ద సొల్యూషన్. ఎన్కౌంటర్ ఇస్ లీగల్ యాక్షన్స్ ఉన్నాయి, సొసైటీ ఉంది, సొసైటీ వాళ్ళు యాక్షన్. కాకపోతే లాని చేంజ్ చేద్దాం. ఓకే, లాని మనము సమాజం ఏం చేయాలంటే సివిక్ సొసైటీ అందరు కలిసి, ప్రతి ఒక్క పేరెంట్స్ టీచర్స్ కలిసి లాని డిమాండ్ చేయండి. మీ ఎమ్మెల్యే ఎంపీని డిమాండ్ చేయండి, చేంజ్ ద లా, మేక్ ద లా వెరీ స్ట్రిక్ట్. అది చేస్తే అప్పుడే వాళ్ళకు కూడా భయం వస్తుంది. మీకు ఓట్ అయ్యాం ఆ లా చేంజ్ చేయకపోతే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ పెట్టండి. సినిమా ఇండస్ట్రీలో సినిమా బ్యాన్ చేయండి సార్. వాడి సినిమాలు ఎందుకు చూడాలి? డ్రగ్స్ ఇస్తున్నట్టు తెలిస్తే వాళ్ళకి ఫైనాన్స్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి థియేటర్స్ ఇవ్వకండి. వాళ్ళు దాంట్లో సినిమా ఇండస్ట్రీలో నుంచి వాళ్ళు బ్యాన్ చేయాలి. మరి ఆమె హేమ దొరికింది, ఏం యాక్షన్ తీసుకున్నారు? మా అసోసియేషన్స్ ఆమె తీసేసారు, ఆమెకి ఏం ఫరక్ పడుతుంది? అంతే. మరి హేమ ఎవరండి? ఆమె అంత పెద్ద పార్టీ ఆర్గనైజ్ చేయడానికి? మీరు నిజంగా ఏమైనా పెద్ద హీరోయిన్ ఆమె వెళ్ళి చేయడానికి కాదు కదా. ఆమె షీఈ్ ఓన్లీ ఫ్రంట్, బ్యాక్ ఎండ్ ఎవరు చేస్తున్నారో అది ఆలోచించాను. ఒకప్పుడు ఏకే కనుక పట్టారు, చాలా మంది సెలబ్రిటీ కిడ్స్ని కొట్టారు డ్రగ్స్ కేసులో. ఆయన రిటైర్ అవ్వక ముందు. మరి ఆ కేసు ఏమైంది? ఏం కాలేదు, ఆయన రిటైర్ అయిపోయారు. కేసు క్లోజ్. కనెక్ట్ ద డాట్స్.
అంటే ఇప్పుడు కూడా చాలా మంది దొరికితే అట్లనే ఉంటుండొచ్చు. దొరికితే ఏంటంటే సింపుల్, ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ కూడా మీకు సుశాంత్ సింగ్ కేసులో కూడా ఏమైందండి, వాడిని అంతా బద్నాం చేస్తారు సుశాంత్ సింగ్, అది బేసికలీ కాజ్ కాదు. అప్పుడు ఈ రియా చక్రవర్తి అనే లేడీ వీళ్ళు వాళ్ళందరూ ఏదో చేశారు, అది చేసేది అప్పుడు ఈమె రకుల్ ప్రీత్ సింగ్. ఈవెన్ రియా చక్రవర్తి వాజ్ ఆల్సో అడిక్టెడ్ టు డ్రగ్స్. ఏం కాదు, ఆమె తీసుకుందో లేదో తెలియదు, ఎందుకంటే కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. అవును, ఇన్వెస్టిగేషన్ కాదు ఏంటంటే వీళ్ళందరూ సినిమాలో వీళ్ళందరూ దే వర్క్ అండర్ వన్ స్మాల్ ఏజెన్సీ, అప్పుడు కాస్టింగ్ ఏజెన్సీ అంటారు కదా, అట్లా క్వాన్ అనే ఒక ఏజెన్సీ ఉంది. ఆ క్వాన్ ఏజెన్సీ ఇండియా మొత్తం ఉన్నది. దాంట్లో చాలా మంది ఆర్టిస్టులు జాయిన్ అవుతారు, మంచి మంచి సినిమాలు చేసిన వాళ్ళు, క్లీన్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రోల్స్ కావాలనుకుంటే ఏం చేస్తారు, కొంతమంది డెస్పరేట్ అయ్యి ఆ హీరోకో హీరోయిన్కి ఆ డ్రగ్స్ అలవాటు ఉందని వీళ్ళు పెడ్లింగ్ చేస్తారు. సార్ నేను తెచ్చిస్తాను నాకు ఒక రోల్ అంటారు. అట్లా వాడు ఎవడో ఆజమ్ ఖాన్ అఫ్జల్ ఖాన్ అని ఒకడు ఉన్నాడు, తెలుగు సినిమాలో చేసేటోడు ఎక్కువ. మరి వాడి మనకేం తెలుగు వాళ్ళు యాక్టర్సే లేరా, వాడిని బహుమతి పట్టుకొచ్చి వాడికి రోల్ ఇవ్వడం ఎందుకు? ఓకే. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఏంటంటే స్మార్ట్, వీడు ఈ కేసులో దొరికాడు, వీడు ఈ సినిమాలో చేశాడు కాబట్టి వీడు ఎవరికో సప్లై చేస్తున్నాడు ఆ యూనిట్లో. రైట్. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ చెక్ దట్ వీ నీడ్ టు డూ. దట్ ఈస్ వై ఎవ్రీ ఫిల్మ్ యూనిట్లో ఫామ్ ఇవ్వండి, ప్రతి ఆర్టిస్ట్ ఎవరైతే ఇస్తున్నారు మేమేం కన్జ్యూమ్ చేయటం లేదు, మాకు చేయటం లేదు, మా యూనిట్ షూటింగ్ ఎక్కడైతే క్లీన్గా చేస్తున్నామో చేయండి.